అందరికీ నమస్కారం. జై మాహిష్మతి జుకుంగా నైసాల అట్లుంటది మనతోటి. ఇవన్నీ కమర్షియల్ సినిమా డైలాగ్స్. చాలా బావుంటాయి. మనం త్వరగా గ్రాస్ప్ చేసేస్తాం. అండ్ మనకి తెలియకుండానే మనం చాలా జపం గూడా చేస్తూ ఉంటాం. నేను కూడా చేస్తాననుకోండి. బట్ రీసెంట్‌గా 'మహావతార్ నరసింహ' సినిమా చూసిన తర్వాత అందులో ప్రహ్లాద్ అనే క్యారెక్టర్ ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్తూ ఉంటే అందులో ఎంత కామ్‌నెస్ ఉంది కదా! అండ్ ఆయనకి తెలియకుండా ఆయనే ఒక పాజిటివ్ సరౌండింగ్‌లో ఉంటూ ఉంటాడు. అలాగే ఆయనకొచ్చే కష్టాల్ని ఆయన సడెన్‌గా బయటికొస్తూ ఉంటాడు. ఎలా అంటే ఆయనలో ఉన్న పాజిటివిటీ ఆయన ఎప్పుడు దేవుడిని తలుచుకోవడం అని నేను బాగా రియలైజ్ అయ్యాను. అంతేకాదు చాలా మంచి సినిమాలు రిలీజ్ అయ్యాయి రీసెంట్‌గా లైక్ 'కన్నప్ప', 'చావా' ఇలాంటివి. ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ లేదా హీరో క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఎక్కువ శివుడిని లేదా దేవుడిని తలుచుకుంటూ ఉంటారు. దిస్ ఈస్ నాట్ ఎనీ రిలీజియస్ వీడియో గైస్. మీరు ఏ దేవుడినైతే చక్కగా మీ గుండెలతో ప్రార్థిస్తారో, ఆ దేవుడిని మీరు కష్టంలో ఉన్నప్పుడు లేదా ప్రతి మూమెంట్‌లో తలుచుకోవడానికి ఏదో ఒక శ్లోకం చెప్పడానికి ట్రై చేయండి. లైక్ ఓం నమో భగవతే వాసుదేవాయనో, ఓం నమః శివాయనో లేదా వాటెవర్ ఇట్ ఈస్ శ్రీమాత్రే నమః అనో ఏదైనా గానివ్వండి. మీకు ఖచ్చితంగా పాజిటివ్ వైబ్రేషన్స్ ఒస్తాయి. అండ్ ట్రస్ట్ మీ నాకు ఇది చాలా వర్క్ చేస్తుంది. అండ్ మనకి మనం ఉండే టెన్స్‌డ్ సిట్యుయేషన్స్‌లో, కన్‌ఫ్యూజ్ స్టేజ్‌లో అండ్ మెయిన్‌గా మన జనరేషన్ మనకేం చేయాలో తెలీదు, ఏం చేస్తున్నామో తెలీదు, ఎందుకు చేస్తున్నామో తెలీదు, మన కెరియర్ ఎక్కడికెళ్తుందో తెలీదు. ఇలాంటి సిట్యుయేషన్‌లో మనం కొంచెం కామ్ స్టేట్‌లో ఉండాలి. మనం ప్రశాంతంగా ఉండాలి అంటే ఆల్ వి హావ్ టు డూ ఇస్ చాంట్ స్పిరిచ్యువల్ శ్లోకాస్. ఇవి చాలా చేంజ్ తెస్తాయి మన లైఫ్‌లో. నేను ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి.